శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆర్ ఉమెన్ యూనివర్సిటీ తిరుపతికి సంబంధించి రీసెంట్గా మనకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మనకు ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్ అడ్మిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఎవరైతే బీఎడ్ ఆల్రెడీ కంప్లీట్ చేసి అడిషనల్ మెథడాలజీ కింద బీఈడీ చేయాలనుకుంటున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో వారి కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ సేమ్ టైం ఓపెన్ పీజీ అండ్ డిప్లొమా కోర్సెస్ సంబంధించి కూడా మనకు వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ కాన్సెప్ట్ గురించి అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ కాన్సెప్ట్ గురించి అండ్ అప్లికేషన్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ గురించి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ గురించి మేము ఆల్రెడీ ప్రీవియస్లో ఒక డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో చూసిన సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో చేయండి అంటూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం వచ్చేసి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆర్ ఉమెన్ యూనివర్సిటీ తిరుపతికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఇఫ్ మీరు ఇన్ సర్వీస్ టీచర్స్ అయితే ఆ యొక్క ఓపెన్ బీఎడ్ ఆర్ డిస్టెన్స్ బీఎడ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, లేదా మీరు ఆల్రెడీ బీఎడ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయ్యుండి ఇప్పుడు అడిషనల్ మెథడాలజీ కోసం అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మీరు ఏ విధంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇన్ కేస్ మీరు పీజీ కోసమైనా డిప్లొమా కోసమైనా కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే సో మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఇఫ్ ఏమైనా టాపిక్స్ మిస్ అయినట్లయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ కామెంట్కి డీటెయిల్ రిప్లై ఇవ్వడంతో పాటు సో మీ కామెంట్లో ఉన్న కంటెంట్ అనేది వీడియో క్రియేట్ చేయడానికి వాల్యుబుల్ అయితే ఖచ్చితంగా మీ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము డీటెయిల్ వీడియో కూడా చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉమెన్ యూనివర్సిటీ తిరుపతికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు మొబైల్ ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయాలి అనుకుంటే సో మేము ఇచ్చిన లింక్ అనేది క్రోమ్లో కానీ మొజిల్లాలో కానీ ఓపెన్ చేసినట్లయితే మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ మీరు ఫస్ట్ త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అనేది స్క్రోల్ చేయాలి. స్క్రీన్ స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. నేను చూపిస్తున్న విధంగా మీరు టిక్ మార్క్ చేసుకున్నట్టయితే స్క్రీన్ చాలా కంఫర్టబుల్గా డిస్ప్లే అవ్వడంతో పాటు మీకు సంబంధించిన కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంట్లో అప్లికేషన్ చేయాలంటే ఫస్ట్ క్యాండిడేట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం సో ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ అయితే ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సైన్ ఇన్ అయితే కావాల్సి ఉంటుంది. ప్రజెంట్ మనం ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి సో మనకు సంబంధించి డెబ్ అనేది ఎంటర్ చేయాలి. సో డెబ్ అంటే ఏంటి అంటూ కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే అడుగుతారు. డెబ్ వచ్చేసి మనకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరోకి సంబంధించి క్యాండిడేట్స్కి సపరేట్గా ఒక ఐడి అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క డెబ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఆపార్ ఐడి క్రియేట్ చేయాలి. ఆపార్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ డెబ్ అయితే జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆపార్ ఐడి ఆర్ ఏబిసి ఐడి లేదా డెబ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది మేము ప్రీవియస్లో సపరేట్గా 2 వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఫస్ట్ మీరు ఆపార్ ఐడి క్రియేట్ చేసుకోవాలి, ఆ వీడియో చూస్తూ తర్వాత డెబ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ 2 టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు డెబ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో డెబ్ ఐడికి సంబంధించి ఆపార్ ఐడికి సంబంధించిన వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. వాటిని చూస్తూ మీరు క్రియేట్ చేసుకోండి. లేదా డెబ్ ఐడి కానీ ఆపార్ ఐడి క్రియేట్ చేసుకోవడం విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ కాంటాక్ట్ అయితే మీకు ఈ యొక్క డెబ్ ఐడి క్రియేట్ చేసి చేయడం కోసం అయితే మా టీం మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన థింగ్స్ అయితే మేము ఎంటర్ చేస్తున్నాము. మేము ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్న డెబ్ ఐడి అనేది ఎంటర్ చేస్తున్నాము. తర్వాత క్యాండిడేట్ యొక్క ఫస్ట్ నేమ్ అనేది అంటారు. సో మీ యొక్క సర్ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయండి. సో తర్వాత లాస్ట్ నేమ్ అనేది అంటారు. మీకు సంబంధించిన లాస్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయండి. తర్వాత క్యాండిడేట్ సంబంధించిన మెయిల్ ఐడి అయితే అడుగుతుంది. సో ఫర్దర్గా మనకు ఈ యొక్క పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి సంబంధించిన అప్డేట్స్ ఏవైతే ఉంటాయో మీ యొక్క కోర్సుకు సంబంధించి అప్డేట్స్ రావడం కోసం ఇక్కడ మెయిల్ ఐడి అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా మీ యొక్క వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఎలా ఉండాలంటే జస్ట్ లైక్ సత్య @123 అనే స్టైల్లో అయితే ఉండాలి. మీరు పాస్వర్డ్ ఈ విధంగా సెట్ చేసుకున్నట్టయితే మీకు ఈజీగా గుర్తుండడంతో పాటు స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. సో ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ ఇచ్చుకోవాలి, తర్వాత స్మాల్ లెటర్స్, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ ఏదైనా ఒకటి, తర్వాత నెంబర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేశారో కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా అదే ఎంటర్ చేసి మీరు సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో మనకు నెక్స్ట్ జాబ్లో ఈ విధంగా స్క్రీన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు క్లియర్గా వెరిఫై చేయొచ్చు. సో అన్ యాక్టివేషన్ ఈమెయిల్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ మెయిల్ అడ్రస్ అని అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అక్కడ ఇచ్చిన మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దానికి సో కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు మెయిల్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రజెంట్ మాకు మెయిల్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మీకు మెయిల్ అయితే వస్తుంది. యువర్ సంబంధించి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అకౌంట్ యాక్టివేషన్ ఇస్ పెండింగ్ అంటూ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జస్ట్ 1 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. వాళ్ళు
వాళ్ళు పంపించిన లింక్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన అకౌంట్ అయితే యాక్టివేట్ చేసుకోవాలి. వన్స్ మనం అకౌంట్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనకు మళ్ళీ సేమ్ వెబ్సైట్లోనే సైన్ ఇన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సైన్ ఇన్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మీకు సంబంధించిన మెయిల్ ఐడి అండ్ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు యూజ్ చేసిన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో వాటి ద్వారా మనం లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇఫ్ మీ యొక్క మెయిల్ ఐడికి మెయిల్ రానట్లయితే అది మనకు సోషల్ మీడియాకి సంబంధించిన మెయిల్స్లో కానీ లేదా స్పామ్ మెయిల్లో కానీ ఉంటుంది. మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత మెయిల్ కన్ఫర్మేషన్ చేసుకుంటే అకౌంట్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇచ్చే డీటెయిల్స్ క్యాండిడేట్ నేమ్ కానీ మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ కేర్ఫుల్గా ఇవ్వండి. దాంట్లో మిస్టేక్స్ లేకుండా అయితే చూసుకోండి. వన్స్ మీరు మీ యొక్క మొబైల్కి వచ్చిన ఆర్ మెయిల్కి వచ్చిన మెయిల్ అనేది ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా యాక్టివేట్ అకౌంట్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క అకౌంట్ యాక్టివేట్ చేసుకోవాలి. సో మీరు లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కూడా అకౌంట్ యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మాకు ఇక్కడ యాక్టివేట్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి అకౌంట్ అయితే యాక్టివేట్ చేస్తున్నాము. వన్స్ మనకు మెయిల్కి వచ్చిన ఆప్షన్లో యాక్టివేట్ అకౌంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా యువర్ అకౌంట్ ఈజ్ యాక్టివేటెడ్ అనేది సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్లీ అనేది ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఆ తర్వాత మనం సేమ్ వెబ్సైట్లో సైన్ ఇన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. వన్స్ మన యొక్క అకౌంట్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత మనం సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మళ్ళీ మనకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయమంటుంది. మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. సో ఇఫ్ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆప్షన్ పైన క్లిక్ చేసి పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవచ్చు. లేదా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు satya@123 అనే పాస్వర్డ్ పెట్టుకున్నట్టయితే మీకు ఈజీగా గుర్తుండడం జరుగుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి మాకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న మెయిల్ ఐడి మా యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి మేము సైన్ ఇన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఇన్స్ట్రక్షన్స్ మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతాయి. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. క్యాండిడేట్ మస్ట్ రిజిస్టర్ ది పోర్టల్ డెబ్ ఐడి అనేది ఉంటుంది. సో మీకు సంబంధించిన డెబ్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. మీరు యూజీ కోర్సెస్కి అడ్మిషన్ తీసుకుంటున్నా, పీజీ కోర్సెస్ అడ్మిషన్ తీసుకుంటున్నా, లేదా డిప్లొమా కోర్సెస్కి అడ్మిషన్ తీసుకుంటున్నా కూడా సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే మనకు మ్యాండేటరీ. డెబ్ ఐడి ఏ విధంగా క్రియేట్ చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసి మీరు డెబ్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ వచ్చేసి మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే మనకు మెయిల్ ఐడి ద్వారా కన్ఫర్మ్ చేసుకుంటాం. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అటెండెన్స్ సంబంధించి వచ్చేసి ఏంటంటే 75% అటెండెన్స్ ఈజ్ మ్యాండేటరీ అనేది ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ సంబంధించి. సో ఎవరైతే అప్లికెంట్స్ ఉంటారో ఆ ఇన్ఫర్మేషన్ మీరు వెరిఫై చేసుకోవాలి. సో ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. టోటల్గా దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ స్టెప్ అయితే కంప్లీట్ చేసి పేమెంట్ చేయాలి. బేస్డ్ ఆన్ మీ యొక్క కోర్సును బట్టి పేమెంట్ అయితే ఉంటుంది ఆన్లైన్లో. తర్వాత స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఈ 2 అప్డేట్ చేసుకుంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోనే క్యాండిడేట్ యొక్క నేము, క్యాండిడేట్ యొక్క సర్నేము, క్యాండిడేట్ యొక్క మెయిల్ ఐడి, క్యాండిడేట్ యొక్క ఫోన్ నెంబర్ ఈ థింగ్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. ఆ థింగ్స్ మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది ఏ విధంగా ఉండాలంటే యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం అయితే ఉండాలి. 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉండాలి. తర్వాత మెయిల్ ఐడి అనేది మనం ఆల్రెడీ ఇచ్చాము. మెయిల్ ఐడిని కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. మెయిల్ ఐడిలో మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు డైరెక్ట్గా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మెయిల్ ఐడి అయితే కరెక్షన్ చేయించుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు క్యాండిడేట్ సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. మొబైల్ నెంబర్కి కూడా ఫర్దర్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. మొబైల్ నెంబర్లో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ అయితే చేసుకోండి. అండ్ తర్వాత మనకు సంబంధించిన కోర్స్ టైప్ అయితే ఉంటుంది. ప్రజెంట్ ఈ యొక్క యూనివర్సిటీ నుంచి 3 టైప్ ఆఫ్ కోర్సెస్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. ఒకటి బీఈడి కోర్స్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ బీఈడికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడే చెప్తున్నాను నేను. ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ ఉంటారో మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి సెకండరీ గ్రేడ్ టీచర్గా వర్క్ చేస్తున్న ఆస్పిరెంట్స్ అయినట్లయితే మీరు ఈ యొక్క బీఎడ్కి ఎలిజిబుల్ అవుతారు. మ్యాండేటరీగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. లైక్ నేను రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేశాను, నేను ఓపెన్ బీఎడ్ చేస్తాను అని చెప్పి ఆస్పిరెంట్స్ ఉంటారు, వారు ఎలిజిబుల్ అవ్వరు. ఎవరైతే సర్వీస్లో ఉన్న టీచర్స్ ఉంటారో వారు ఎలిజిబుల్ అవుతారు. అండ్ సేమ్ టైం ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్ సర్వీస్ టీచర్స్ అయితే మాత్రమే సరిపోదు. సో మీరు ఫేస్ టు ఫేస్ మోడ్ అదే రెగ్యులర్లో వచ్చేసి ఏంటంటే మీరు డిఎడ్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అలా కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క బీఈడి చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో మరి మేము ఎక్కడ చేసుకోవాలి సార్ అంటారు కొంతమంది ఆస్పిరెంట్స్. సో ఎవరైతే జాబ్లెస్ స్టూడెంట్స్ ఉంటారో అంటే ఇంకా జాబ్ రాని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు డిస్టెన్స్లో చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ప్రైవేట్ కాలేజెస్లో మేనేజ్మెంట్లో కానీ లేదా ఏపీ ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి దాంట్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ యొక్క బీఎడ్ ఏదైతే ఉందో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ సర్వీస్ వాళ్ళకి మాత్రమే. అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా కూడా సో ఓపెన్ బీఎడ్ నోటిఫికేషన్ వచ్చిందంటే అది ఓన్లీ ఇన్ సర్వీస్ టీచర్స్కి మాత్రమే వస్తుంది. సో కాబట్టి ఈ విధంగా మీరు సెకండరీ గ్రేడ్ టీచర్స్ అయినట్లయితే సో రెగ్యులర్గా మీరు మీకు సంబంధించిన డిఎడ్ ఆర్ టీటీసీ ఆర్ డిప్లొమా కోర్సెస్ కంప్లీట్ చేస్తే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. దానికి అప్లై చేయడానికి ఫస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లికేషన్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేసి దాని రిజిస్ట్రేషన్ ఫీ అయితే చూపిస్తుంది. ప్రజెంట్ మనకు సో బిఎడ్ ఇన్ సర్వీస్ టీచర్స్కి వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 1000 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. 1000 రూపీస్ పేమెంట్ అయితే మీరు చేయాలి. సో పేమెంట్ చేయడం కంటే ముందు మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకోవాలి. అండ్ తర్వాత మనకు అడిషనల్ మెథడాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో అడిషనల్ మెథడాలజీ మీన్స్ ఆల్రెడీ బీఈడీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ ఇన్ సర్వీస్ టీచర్
టీచర్స్ ఏం కాదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికైతే అడిషనల్ మెథడాలజీకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు బీఎడ్ కానీ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ అయినట్టయితే బీడీలో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీరు బీఈడి కంప్లీట్ చేశారు కాబట్టి 2 మెథడ్స్ ఉంటాయి, మెథడ్ 1 మెథడ్ 2 అనేది. సో మీ మెథడ్ 1 మెథడ్ 2 కంప్లీట్ చేశారు. ఇప్పుడు అడిషనల్ మెథడాలజీ మెథడ్ 3 కూడా చేయాలి అనుకుంటే ఈ నోటిఫికేషన్ మీకోసమే. సో దీనికి సంబంధించి మీరు అడిషనల్ మెథడ్ అప్లై చేయాలనుకుంటే అడిషనల్ మెథడ్ పైన క్లిక్ చేయగానే 500 రూపీస్ ఫస్ట్ మనకు రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉంటుంది, ఇది పే చేయాల్సి ఉంటుంది. వన్స్ మీకు సీట్ కనుక వస్తే ఫర్ మనకు వచ్చేసి ఒకటే సెమిస్టర్ ఉంటుంది, 6 months కోర్స్ అనేది. దానికి కానీ మనం వచ్చేసి ఏంటంటే 15,000 రూపీస్ పే చేయాలి. ఒకవేళ ఇన్ సర్వీస్ టీచర్స్ బీఈడి చేస్తే 2 years బీఎడ్ కాబట్టి ఫస్ట్ ఇయర్కి 25,000, సెకండ్ ఇయర్కి 25,000 అనేది పే చేయాలి. ఎనీవే సో బీఈడికి సంబంధించిన అడిషనల్ మెథడాలజీ గురించి క్వైరీ చేస్తారు కాబట్టి సో ఇక్కడ ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఈడిలో సోషల్ సైన్స్ స్టూడెంట్స్ అనుకుందాము, బీఎడ్కి సంబంధించి సో మీరు సోషల్ అండ్ తెలుగు తీసుకున్నారనుకుందాం గతంలో. ఇప్పుడు థర్డ్ మెథడాలజీ కింద మీరు ఇంగ్లీష్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఆల్రెడీ బీఈడి కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ మ్యాథ్స్ 1 of the మెథడాలజీ, ఫిజికల్ సైన్స్ 1 of the మెథడాలజీ చేశారు. ఇప్పుడు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ బేస్డ్ ఆన్ మీ లాంగ్వేజెస్ని బట్టి, మీకు డిగ్రీలో ఉన్న లాంగ్వేజ్ని బట్టి హిందీ, ఉర్దూ అనేది కంప్లీట్ చేయొచ్చు. లేదా మీరు ఆల్రెడీ బయో సైన్స్ కంప్లీట్ చేశారు, లాంగ్వేజెస్ కంప్లీట్ చేశారు అనుకుంటే ఇప్పుడు మీకు ఫిజికల్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే ఫిజికల్ సైన్స్ అనేది చేయొచ్చు. ఇలా అడిషనల్ మెథడాలజీ చేయడానికి అయితే మనకు అవకాశం ఉంది. అడిషనల్ మెథడాలజీ అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ ఇక్కడ 500 రూపీస్ పే చేయాలి. అలా కాకుండా మీరు పీజీ కోర్సెస్ అనుకోండి, పీజీలో వచ్చేసి మనకు 3 type ఆఫ్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. పీజీలో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఎంకామ్ అనేది ఆఫర్ చేస్తున్నారు, సెకండ్ వన్ వచ్చేసి ఎంఏ అనేది ఆఫర్ చేస్తున్నారు, థర్డ్ వన్ వచ్చేసి మనకు డిప్లొమా కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఆర్ట్స్ మ్యూజిక్ సంబంధించి. సో ఎంకామ్లో ఎంఏలో వచ్చేసి ఏంటంటే తెలుగు అండ్ మ్యూజిక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఈ కోర్సెస్కి అప్లై చేయాలి అనుకుంటే 350 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంది. మీరు అప్లికేషన్ ఫీ పే చేసి సో మీకు సంబంధించి ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ మేము పేమెంట్ అయితే చేయట్లేము, అప్లికేషన్ చేసుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సేమ్ ప్రాసెస్ ద్వారా మీ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పేమెంట్ అయితే చేయండి. సో లేదా మీరు పేమెంట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము మీకు అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడం కోసం మేము అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాలి. వన్స్ మన పేమెంట్ అనేది కంప్లీట్ అయితే సో ఇక్కడ మీరు స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ అయితే మనం అప్డేట్ చేసుకోవాలి. స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ పైన క్లిక్ చేయగానే బై డిఫాల్ట్గా మనకు సంబంధించిన క్యాండిడేట్ యొక్క నేమ్, క్యాండిడేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు డెబ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో వీటిలో మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకోవాలి. క్యాండిడేట్ నేమ్లో కానీ అదర్ థింగ్స్లో కానీ మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవాలి. సో డెబ్ అనేది మనం ఫస్ట్ ఇచ్చాం కాబట్టి బై డిఫాల్ట్గా అయితే డిస్ప్లే అవుతుంది. తర్వాత వచ్చేసి ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనేది టైప్ చేయాలి. ఇది యాజ్ పర్ 10th క్లాస్ ఆర్ ఈక్వాలెంట్ డిగ్రీ ప్రకారం మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనేది. తర్వాత వచ్చేసి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే కేర్ఫుల్గా ఇవ్వాలి. ఫర్దర్గా మనకు సంబంధించిన బుక్స్ కానీ మెటీరియల్ కానీ వాళ్ళు పంపించడం కోసం అండ్ మీకు సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ కూడా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్ అప్డేట్స్ ఇవ్వడం కోసం కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఇంపార్టెంట్. సో మీకు సంబంధించిన అడ్రస్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వండి. తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, సో మీ యొక్క పర్సనల్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. తర్వాత మీకు సంబంధించిన మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. మీ యొక్క మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని, నాట్ అప్లికేబుల్ అయితే నాట్ అప్లికేబుల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మనకు సీట్ అలాట్మెంట్ అప్పుడైతే హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కేటగిరీస్ ఉన్నాయి. తర్వాత జనరల్ కేటగిరీ ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉంటారో జనరల్ కేటగిరీ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ, ఇఫ్ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బీసీఏ, బీసీబీ, బీసీసీ, సో ఇక్కడ బీసీడీ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి బీసీడీ, సో బీసీడీ అని సెలెక్ట్ చేస్తున్నాం. సబ్ కేటగిరీ అనేది అడుగుతారు, సబ్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. మాది బీసీడీ, సో బీసీడీ అని సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ తర్వాత ఇక్కడ రీజియన్ అనేది అడుగుతారు, మీరు ఏ రీజియన్కి సంబంధించిన స్టూడెంట్స్ అనేది. సో ఆంధ్రప్రదేశ్ అని ఉంది, తెలంగాణ అని ఉంది, నాన్ లోకల్ అని ఉంది. మీరు ఎక్కడైతే ఉంటారో అది సెలెక్ట్ చేసుకోండి. సో మేము వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ తర్వాత సో వెదర్ ది లెర్నర్ ఈజ్ ఎంప్లాయ్ అనేది అడుగుతారు. సో ఎంప్లాయ్ అయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి ఖచ్చితంగా. సో ఎంప్లాయ్ అయ్యి ఉండాలి. సో ఇక్కడ ఎస్ అని అయితే ఇస్తున్నాం మనము. ఎస్ అని ఇచ్చినట్టయితే సో ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మనం బీఎడ్కి సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎస్ అని ఇస్తున్నాము. అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, దాని అడ్రస్ ఏంటి, ఆక్యుపేషన్ ఎక్కడ చేస్తున్నారు అనేది. స్పెషల్ కేటగిరీ, ఒకవేళ మీకు స్పెషల్ కేటగిరీ ఉంటే ఇది కూడా మనకు సీట్ అలాట్మెంట్ అప్పుడు హెల్ప్ కావడం జరుగుతుంది. పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉందా, ఎన్సీసీ ఉందా, ఎన్ఎస్ఎస్ ఉందా, స్పోర్ట్స్ ఉందా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇఫ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఎనేబుల్ కావడం జరుగుతుంది. బట్ మాకు ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ అయితే లేవు. తర్వాత సో అడ్మిషన్ సెంటర్, మీరు ఏ సెంటర్లో చేయాలనుకుంటున్నారు, ప్రజెంట్ మీకు సంబంధించిన కోర్స్ అనేది ఏ సెంటర్లో చేయాలి అనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏ కోర్స్ అయినా లైక్ బీఎడ్ కానీ, అడిషనల్ మెథడాలజీ కానీ, అదర్ కోర్సెస్ కానీ ఏ సెంటర్లో చేయాలనుకుంటున్నారు, దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మేము మెయిన్ సెంటర్లోనే చేయాలనుకుంటున్నాము. తర్వాత వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, క్యాండిడేట్ యొక్క పాన్ నెంబర్, క్యాండిడేట్ యొక్క వాటర్ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఈ 3 things అయితే మనకి ఇచ్చారు ఆప్షన్స్లో. బట్ మ్యాండేటరీ ఫీల్డ్ వచ్చేసి ఓన్లీ ఆధార్ కార్డ్ ఇచ్చారు. మీ దగ్గర పాన్ కానీ ఓటర్ ఐడి కానీ లేకపోయినా కూడా నో ప్రాబ్లం, ఉంటే ఫిల్ చేయండి.
తర్వాత అప్లైడ్ ఫర్ కోర్స్ టైప్ అని అయితే అడిగారు. మీరు దేనికోసం అప్లై చేస్తున్నారు? పీజీ కోర్సెస్. పీజీలో వచ్చేసి మనకు 2 కోర్సెస్ ఉన్నాయి, ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎంకామ్ ఉంది, ఎంఏ తెలుగు అయితే ఉంది. సో మీరు ఎంఏ తెలుగుకి అప్లై చేయాలనుకున్నా, ఎంకామ్కి అప్లై చేయాలన్నా ఫస్ట్ ఆప్షన్. తర్వాత డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి, మ్యూజిక్ సంబంధించి ఎస్పెషల్లీ మ్యూజిక్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. తర్వాత పీజీ డిప్లొమాలో కూడా మ్యూజిక్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి, వీటికి అప్లై చేయాలనుకుంటే చేసుకోవచ్చు. యూజీ కోర్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇప్పుడు మనం బీఎడ్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యూజీ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దాంట్లో కోర్స్ నేమ్ అనేది బీఎడ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ తర్వాత మనకు సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే అథారిటీ, ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ అయితే మనకు శ్రీ పద్మావతి అనేది బై డిఫాల్ట్గా వస్తుంది. మోడ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. సో మీరు ఇక్కడ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ అనేది మాత్రమే ఉంది, మనకి ఆన్లైన్ అనేది ఆఫర్ చేయట్లేరు వాళ్ళు. తర్వాత వచ్చేసి ప్లీజ్ సెలెక్ట్ లొకాలిటీ అని ఉంది, మీ లొకాలిటీ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నేషనాలిటీ అనేది సో మీరు ఇండియన్ అదర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అనేది అయితే బై డిఫాల్ట్గా వస్తుంది మనకు, దాంట్లో మనం ఎటువంటి చేంజెస్ అయితే చేయాల్సిన అవసరం లేదు. అండ్ తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ యొక్క మార్క్స్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయడం కోసం ఇక్కడ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఎస్ఎస్సి అని అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ అడుగుతారు మనకి ఇక్కడ. యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఎగ్జామినేషన్ పాస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, దాన్ని టైప్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాస్కు సంబంధించిన దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఏంటంటే ఎస్ఎస్సి అని అయితే ఇస్తున్నాను 10th క్లాసు. అండ్ తర్వాత వచ్చేసి సబ్జెక్ట్ అని ఇచ్చారు, అక్కడ కూడా మళ్ళీ మనము సబ్జెక్ట్ మెన్షన్ చేయలేము 10th క్లాస్లో ఎస్ఎస్సి. తర్వాత బోర్డు అనేది మీరు ఏపీ బోర్డులో పాస్ అయ్యారా, తెలంగాణ బోర్డులో పాస్ అయ్యారా అనేది కంప్లీట్గా ఇవ్వండి. తర్వాత మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాస్ అనేది మీరు 10th క్లాస్ ఎప్పుడైతే పాస్ అయ్యారో అది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేబిలిటీని బట్టి టోటల్ మార్క్స్ మీకు ఎంతైతే రావడం జరిగిందో అది ఎంటర్ చేయాలి. మార్క్స్ కానీ పర్సంటేజ్ రూపంలో కానీ సో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత వచ్చేసి మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఆ పర్సెంటేజ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మళ్ళీ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మరొక ఆప్షన్ ఎనేబుల్ కావడం జరుగుతుంది. ఫస్ట్ ఎస్ఎస్సి ఇవ్వడం జరిగింది, తర్వాత ఇంటర్మీడియట్ ఇవ్వాలి. సో మళ్ళీ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన డిగ్రీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా కంప్లీట్గా మీ యొక్క సో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాల్సి ఉంటుంది. సో అది ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత సో మీరు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము, తర్వాత డిగ్రీ డీటెయిల్స్ ఇవ్వాలి, ఎందుకంటే మనం డిగ్రీ కూడా చేస్తున్నాము. అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన టీటీసీ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా సో మీ క్వాలిఫికేషన్స్లో ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్, తర్వాత టీటీసీ, తర్వాత డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత సో కేర్ఫుల్గా ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ క్యాండిడేట్ సంబంధించిన ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఫోటో అనేది క్లియర్గా ఉండేటట్టు అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ సిగ్నేచర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సేవ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ పైన క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అన్ని సేవ్ కావడం జరుగుతుంది. డీటెయిల్స్ సేవ్ అయిన తర్వాత మనం సబ్మిట్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మేము జస్ట్ మీకు క్యాజువల్గా డెమో కోసం వీడియో అయితే చేయడం జరిగింది. కంప్లీట్ అప్లికేషన్ అయితే మేము చేయట్లేము. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో ఈ విధంగా మీరు డీటెయిల్స్ ఫిల్ చేసుకొని అప్లికేషన్ కంప్లీట్ చేసుకోండి. లేదా అప్లికేషన్ మీకు చేయడానికి రావట్లేదు అంటే డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము కంప్లీట్ అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ కోసం ఏమేమి కావాలి అనేది మేము కామెంట్ సెక్షన్లో టోటల్గా మనకు సంబంధించిన లిస్ట్ అయితే పిన్ చేయడం జరుగుతుంది. సో అండ్ సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాము. అండ్ సేమ్ టైం మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాము. ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది మీరు మాకు మెయిల్ చేసినట్లయితే అప్లికేషన్ సర్వీస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.